అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. కీడుకు ప్రతి కీడు చేసేదను అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. దేవునికి స్తోత్రం. తన కొరకు కనిపెట్టు వారికి ప్రభువు ఇచ్చే అతి శ్రేష్టమైన బహుమానం రక్షణ. దావీదు ఆ రక్షణ గురించి ప్రార్థించినప్పుడు ఇలా అన్నాడు. కీర్తన 3:7లో, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు నీవే అని స్తుతించాడు. ప్రభువు మనలను, మన పిల్లలను, మన కుటుంబ సభ్యులందరినీ రక్షించుటకు పరాక్రమశాలిగా ఉన్నాడు. పాపము నుండి, శాపము నుండి మీకు విడుదల, రక్షణ కావాలి. జిగటగల దొంగ ఊబి వంటి శరీర ఇచ్చల నుండి మీకు విడుదల కావాలి. ఆ రక్షణను పొందుకుని నిమిత్తం ప్రభువు పాదముల చెంత సహనముతో మనము కనిపెట్టి ప్రార్థన చేయాలి. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను అనేది యాకోబు గారి యొక్క విశ్వాస ఒప్పుకోలు. ఆదికాండం 49:18 చదవండి. దాని కాలమందు చక్కగా సమస్తమును చేసే ప్రభువు నిశ్చయముగా సరైన సమయమందు మన కుటుంబీకులందరినీ రక్షిస్తాడు. ఇంకనూ మీరు పాపములో జీవించకూడదు. మీ పాపములను ఒప్పుకొని క్రీస్తు రక్తములో కడగబడి ఆయన దయచేసి అమూల్యమైన రక్షణను మీరందరూ పొందుకోవాలని ఈ సమయంలో కోరుతూ ఉన్నాను. అందరికీ వందనాలు. ఆమేన్.